హరే కృష్ణ భగవద్గీత యథాతథం ప్రథమాధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మాహాత్మ్యము నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకునుటకు యత్నించవలెనని దానియందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందుగల విషయమునేగాక అన్యత్రా గోచరించని విషయములను కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై యున్నవి. అనాది అయిన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైయున్నప్పుడు మానవాళి నిర్దేశానార్థము దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము, ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేశమున అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలిసికొనగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుతనయులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరుచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరుచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరైనను అవగతము చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనెడి పదములకు గల విశేషార్థమిదియే.